జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నీకు రానున్న అదృష్టాన్ని చేతులారా నువ్వే నాశనం చేసుకోవద్దు. నీకు ధనం అనేది అందబోతుంది. నువ్వు పడ్డ కష్టానికి ఫలితం రాబోతుంది. ఒక్కసారి ఈ దుర్గమ్మ చెప్పే మాట విన్నావంటే, కృతజ్ఞతలమ్మా అని నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు చెబుతావు. కాబట్టి ఈ దుర్గమ్మ చెప్పే మాటలను పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా విను. ఈరోజు నీకు అందిస్తున్న ఒక అదృష్టమైన రాజయోగం నీకు అందించబోతున్నాను. ఇప్పటి వరకు నీకు వచ్చిన డబ్బు కష్టం ఏదైతే ఉందో అంతా తొలగిపోబోతుంది. నీకు వచ్చినంతలో ఇతరులకి సాయం చేస్తూ ఉన్నావు కదా, నీ మంచి మనసుకు నేను మంచి చేయకుండా ఉంటానా చెప్పు? నీ కుటుంబంలో సంతోషాన్ని నింపుతాను. నీ దగ్గరకు డబ్బు రాగానే నిన్ను వదిలిపోయిన వాళ్ళందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. నీకంటూ ఎవ్వరూ లేరు అని చాలా బాధపడ్డావు కదా, ఇక నీకని చాలామందే వస్తున్నారు. అందరూ నీవారుగా ఉంటారు. నీకు సంపాదన లేదు, డబ్బు లేదు అని చాలా బాధపడ్డావు. ఇక ఆ దిగులంతా వదిలేసే. నీకు డబ్బు నీ ఇంట్లో పెరగబోతుంది. రానున్న శుక్రవారం నుంచి నీ జీవితంలో ఒక మంచి దశ తిరగబోతుంది. బాధపడకు. నీవు డబ్బుకి కష్టపడిన రోజులన్నీ తొలగిపోయాయి. ఇక సంతోషంగా ఉండు. బాధపడకుండా కాలాన్ని మారుతూ ఉంటుంది కదా, అలానే నీకైన కాలం వచ్చేసింది. అనుకూల కాలం నీకు అనుకూలంగా వచ్చింది. కష్టం నష్టం అంతా తీరే కాలం ఇది. కాబట్టి ఇప్పుడు కష్టపడుతున్న నీకు మంచి కాలం తప్పకుండా వస్తుంది. నువ్వు నీ వాళ్ళని నీకై నువ్వు వెతుక్కుంటూ వెళ్ళినా నీకు అవమానమే కదా ఎదురైంది. నువ్వు ఎదురు చూసే ప్రతి ఒక్కటి నీకు అందిస్తాను, భయపడకు. అవమానాలన్నిటికీ కూడా బదిలిస్తాను. మనసారా అన్నిటినీ నీకు చేయడానికి ఈ దుర్గమ్మ సిద్ధంగా ఉంటుంది. అందుకోవడానికి నువ్వు సిద్ధమేనా? ఖచ్చితంగా నిన్ను నేను తయారుగా ఉంచుతాను. నీకు తోడుగా ఈ దుర్గమ్మ శక్తి ఉంది. నాపై నమ్మకంతో భక్తితో నేను చెప్పేది విను. నీ కోరికలు ప్రార్థనలు అన్నీ కూడా నెరవేర్చి పెడతాను. అందుకు కావాల్సింది కాస్త ఓపిక, భక్తి, నమ్మకం. ఇవి చాలు. ఇక రానున్న నెలలో నువ్వు ఊహించని విధంగా నీ జీవితంలో మంచి బహుమతిని తేబోతున్నాను. నాపై నమ్మకం నువ్వు తగ్గించకుండా ఉంచుకో చాలు. ఈ దుర్గమ్మ శక్తి నీ జీవితానికి ఆధారంగా మారుతుంది. నా దగ్గరకు వచ్చిన వారిని ఎప్పుడూ కూడా నేను అసంతృప్తిగా అస్సలు పంపను. వారికి కావలసిన అదృష్టాన్ని అందించి చేతిలో పెడతాను. నిన్ను మంచి దారిలో నడిపిస్తాను. నీ దగ్గర ఎలాంటి దాపరికాలు నా దగ్గర ఏవీ లేకుండా చేస్తాను. నీ మంచి గుణం, నీ నిజాయితీ నాకు చాలా నచ్చింది. అందుకే ఈ దుర్గమ్మకు దగ్గరయ్యావు, భక్తునివయ్యావు. ఆ మంచి గుణం కోసమే నీకు మంచి ఇవ్వాలని నేను కంకణం కట్టుకొని ఉన్నాను. నీ కష్టాలన్నిటినీ పారద్రోలుతాను. అవును, ఈ తల్లి ఉద్దేశం అదే. ఎప్పుడూ కూడా తన బిడ్డలకి మంచే చేస్తుంది. ఈ దుర్గమ్మని నువ్వు తల్లిగా భావించావు కదా, నీకు నేను మంచి చేయకుండా ఉంటానా చెప్పు? దేని గురించి ఆలోచించకుండా నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకు. నీకు దగ్గరలో లేకపోయినా నీ ఇంటిలో ఒక పూజా గదిలో అయినా సరే దీపం పెట్టైనా ఆ దీపంలో నన్ను దర్శించుకు. ఖచ్చితంగా నా దర్శన భాగ్యాన్ని కలిగిస్తాను. రానున్న శుక్రవారంలోగా ఖచ్చితంగా ఒక్కసారి నా నామ జపాన్ని పలికించు చాలు. ఇక నీకు డబ్బే కాదు, సంపదే కాదు, విజయాన్ని కూడా అందిస్తాను. నీ చేతుల నిండుగా నా ఆశీర్వాదాన్ని నింపుతాను. కోరికలన్నీ కూడా నీకు అందించి నిన్ను సంతోషపెడతాను. నేనుండగా నువ్వు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరమే లేదు. నీకోసమే కదా ఈరోజు ఈ దుర్గమ్మ ఈ వాక్కు తీసుకుని నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి అందించాను. నా ఈ వాక్కు వినాలి అంటే అదృష్టం ఉండాలి. నీకు తెలుసు కదా, ఇది ఖచ్చితంగా నీకోసమే. అవును, నీకు ఎవరో అందింది కాదు, ఇది ఈ దుర్గమ్మ అనుగ్రహంతో నీకు అందిన వాక్కు. ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళను. నా బిడ్డవైన నీ ముఖం ఎప్పుడూ కలకలలాడుతూ సంతోషంగా ఉండాలి. వాడిపోయినట్లు చూస్తే నాకు బాధ. నిన్ను ధైర్యంగా ఉంచి ఆరుదల చెప్పి నీకు శక్తిని, అలానే నమ్మకాన్ని, ఓర్పుని, అదృష్టాన్ని
అన్నీ అందించాలనే వచ్చాను. నువ్వు నీ మనసు గందరగోళంలో ఉంది కదా, 2 నిమిషాలు నన్ను తదేకంగా చూడు. ఈ దుర్గమ్మని తదేకంగా తలుచుకో. నా నామాన్ని స్మరిస్తూ ఉండు. నీకు నచ్చిన నామాలతో నన్ను పిలువు చాలు. నేను ఖచ్చితంగా నీ పిలుపు నన్ను తాకుతుంది. నీ గ్రహాలన్నిటినీ కూడా సరిచేసి నీ జాతకం వల్ల ఇబ్బంది పడితే అన్నిటినీ మారుస్తాను. నీ కర్మ దోషాలకి పరిహారం చేస్తాను. అన్నిటికీ పరిహారం ఏంటి అని ఆలోచిస్తున్నావా? ఇంకేంటి, నా నామం. నా నామాన్ని జపించు, నీ దోషాలన్నీ కూడా పరిహారం అయినట్లే. నీ దోషాలు తొలగిస్తాను, నీ గ్రహాలు అనుకూలించబడతాయి. జాతకం వల్ల నిన్ను ఇబ్బంది పెడుతున్న కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి. నిన్ను ఈ దుర్గమ్మ ఆదుకోకుండా ఉంటానా? తల్లిగా నిన్ను కాపాడుకునే బాధ్యత నాది. నువ్వు ఎప్పుడూ కూడా నీలోని తెలివితేటలు పెంచుకుంటూ ఉండు చాలు. నువ్వు చూసేదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి నీ తెలివిని మెరుగుపరుచుకో. మనసులో ఏదో అనుకుంటూ భయపడుతూ ఉంటే ఎలా చెప్పు? నీ బలం నీకు తెలియదమ్మా. మనసుని కష్టపెట్టుకోకుండా ఆలోచించు. ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎలా దాటాలి అని ఆలోచించు. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచించు. ఖచ్చితంగా జీవితం నీకు అనుకూలంగా ఉంటుంది. నీకు ఎన్నో అవకాశాలను కల్పిస్తాను కదా, ప్రశాంతంగా ఉండు. ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండు. ఎందుకంటే నీ దగ్గర ఈ దుర్గమ్మ శక్తి ఉంది. ఎవ్వరూ ఏమీ చేయలేరు. అలానే చెడు శక్తి తాకాలన్నా కూడా నన్ను దాటే కదా రావాలి. నా బిడ్డల్ని చెడు అనేది చేరనిస్తానా చెప్పు? నీ చుట్టూ నేను ఒక రక్షణ వలయం అనేది ఏర్పాటు చేశాను. ఎలాంటి దిగులు లేదు. ఇక నీ జీవితంలో డబ్బు అనేది పెరగబోతుంది అని చెప్పాను కదా, అదృష్టం కూడా రాబోతుందని చెప్పాను కదా. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా 9 సార్లు ఓం దుర్గాదేవియే నమః, ఓం దుర్గాదేవియే నమః, ఓం దుర్గాదేవియే నమః అన్న ఈ మంత్రాన్ని పఠించు. తప్పకుండా నీ జీవితంలో మార్పు వస్తుంది. 9 సార్లు చెప్పుకో. ఏ సమయంలో చెప్పుకున్నా సరే నువ్వు ఖచ్చితంగా నీకు అదృష్టం అనేది ఒక వరంలా పట్టుకుంటుంది. అస్సలు వదలదు. డబ్బు అనేది నీకు విపరీతంగా పెరిగిపోతుంది. నీ ఆర్థిక కష్టాలు తొలగి నీ జీవితంలో ఆర్థికంగా నువ్వు ఉన్నతంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. నీకు వచ్చే అవకాశాలన్నీ కలిసి వచ్చి నీకు విపరీతమైన డబ్బు యోగం పట్టబోతుంది. ఈ దుర్గమ్మ మంత్రాన్ని నువ్వు మనస్ఫూర్తిగా పఠిస్తావు కదా, ఇక సంతోషంగా ఉండు. నీ కోసంగా ఈ దుర్గమ్మ ఇంతలా చెబుతూ ఉంది అంటే నువ్వు వినకపోతే నా మాటలకి అర్థమేముంటుంది? నా మాటని నువ్వు పట్టించుకోకపోతే నేను ఇంత చెప్పిన ప్రయోజనం ఏముంది చెప్పు? కాబట్టి ప్రశాంతంగా ఈ దుర్గమ్మ చెప్పే మాటలన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా విను. అప్పుడే జీవితం మారుతుంది. ఈ దుర్గమ్మ మార్చేలా నేను చేస్తాను. ఇక నువ్వు ఏమాత్రం భయపడకుండా హాయిగా ప్రశాంతంగా ఉన్నావు అంటే అన్నీ కూడా జరుగుతాయి, అన్నీ కూడా మారుతాయి. నేను మారేలా చేస్తాను. ఇక నిశ్చింతగా ఉండు అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని అయితే మనందరి కోసంగా తీసుకొచ్చేశారండి. మరి ఈరోజు దుర్గమ్మ సందేశం మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవాని అయితే కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.